ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చెలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. సచివాలయానికి బయలుదేరిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చెలో సెక్రటేరియట్కు బయలుదేరిన షర్మిలను ఉండవల్లి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుండి మంగళగిరి పిఎస్కు ఆమెను తరలించారు. ఆత్మ శోభిస్తూనే ఉంటుంది. అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు. మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేవడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. ఈరోజు ఏపీలో పరిస్థితులు చూసి వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. విజయమ్మ కూడా బాధపడుతుందని అన్నారు. ఉద్యోగాలు రావడం లేదని ఉద్యమం చేస్తుంటే అణచివేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి రాజధాని కట్టడం చేతకాదు, ప్రాజెక్టులు పూర్తి చేయడం చేతకాదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సీ కాకుండా దగా డిఎస్సీ ఇచ్చిందని షర్మిల మండిపడ్డారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో దగా డిఎస్సీతో వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న సీఎం జగన్ సాక్షి క్యాలెండర్ ఇచ్చే చేతులు దులుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేస్తామన్న దాంట్లో అంటే కేవలం 2457 మాత్రమే, అంటే కనీసము 2% కూడా చేయలేదన్నమాట. మరి వీళ్ళకి ఏం చేతనైనట్టు? పరిపాలన చేతనైనట్ట? మెగా డిఎస్సీ అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి. మెగా డిఎస్సీ రాజశేఖర రెడ్డి గారు చెప్పినాక 52,000 ఉద్యోగాలను మెగా డిఎస్సీ రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు. మరి మెగా డిఎస్సీని అదే జగనన్న గారు 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారు. 5 సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోయారు. తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ సంగతి దేవుడు ఎరుగు. దగా డిఎస్సీ ఇప్పుడు 6,000తో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఈ 6,000 ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్లకి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? హఠాత్తుగా 30 రోజుల టైంలోనే పరీక్షలు అంటే 150 పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు 150 పుస్తకాలు 30 రోజుల్లో చదవాలంటే కనీసం 5 పుస్తకాలు ప్రతిరోజు చదవాలి. చదవడమే కాదు, అది అభ్యసించాలి. ఇది పాసిబుల్లా? ఎంత ఒత్తిడి ఉంటది వాళ్ళ మీద. ఇదేమైనా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా? ఇది మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉంటుంటే ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు? మెగా డిఎస్సీ ఒక దగా డిఎస్సీని చేశారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ప్రతి 10 సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు. ఎక్కడొచ్చిందండి జాబ్